హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఎంకే విరచిత అంశంగా మట్టి పొరల్లో తయారైన ఆయుధం ఇండియన్ కార్ల్ మార్క్స్ ఆయనే పూలే అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. మట్టి పొరల్లో తయారైన ఆయుధం ఇండియన్ కార్ల్ మార్క్స్నే పూలే. ఇక వినండి. చలితో వణుకుతున్న 19వ శతాబ్దపు ఐరోపాలో లండన్లోని ఒక చీకటి లైబ్రరీ గదిలో కూర్చొని కార్ల్ మార్క్స్ పెట్టుబడి ఆ పత్రాల మీద తన చారిత్రక భౌతికవాదాన్ని అక్షరబద్ధం చేస్తున్న అదే కాలంలో ఇక్కడ ముళ్ళు రాళ్ళు పరుచుకున్న మహారాష్ట్ర వీధుల్లో మండుతున్న ఎండల్లో ఒక మనిషి ఆ వర్గ పోరాటాన్ని తన భుజాలపై మోస్తూ నేల మీదికి దించాడు. ఆయనే జ్యోతిరావు పూలే. మనం పూలేను కేవలం ఒక సామాజిక సంస్కర్తగా కుదించి చూడటం అలవాటు చేసుకున్నాం. రాజ్యానికి ఆధిపత్య వర్గాలకు పూలే ఒక సంస్కర్తగా ఒక పూలదండ వేసి దండం పెట్టి విగ్రహంగా మిగిలిపోవటమే సురక్షితం. కానీ ఈ భారతీయ నేల స్వభావానికి చూస్తే పూలే సామాజిక సంస్కర్త కాదు. ఈ దేశ చరిత్రలో అట్టడుగు శ్రామిక వర్గానికి దొరికిన మొట్టమొదటి సజీవ మేధావి. వర్గ పోరాటానికి భారతీయ కుల వ్యవస్థను ప్రాతిపదికగా చేసుకుని ఒక పదునైన సైద్ధాంతిక ఉరితాడును అల్లిన తొలి ప్రాక్టికల్ మార్క్సిస్ట్ జ్యోతిరావు పూలే. మార్క్స్ దృష్టిలో సమాజం ఎప్పుడూ 2 వర్గాలుగా చీలిపోయి ఉంటుంది. దోచుకునే వర్గం, దోపిడీకి గురయ్యే వర్గం. యూరప్లో కర్మాగారాల పొగగొట్టాల కింద ఆ దోపిడీ స్పష్టంగా కనిపించింది. కానీ భారతదేశంలో అది అత్యంత పవిత్రమైన ముసుగు ధరించింది. దాని పేరే మతం, కులం. పూలే ఆ పవిత్రమైన ముసుగును అత్యంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా లాగివేశాడు. ఆయన వర్గాలను బూర్జువాలు, ప్రొలిటేరియట్లు అని పిలవలేదు. ఆయన వాడిన పదాలు మన మట్టివి, మన నెత్తుటివి. బ్రాహ్మణ శెట్టి అంటే పూజారి, వడ్డీ వ్యాపారి, పెట్టుబడిదారి. అలానే రెండవది శూద్ర, అతిశూద్ర, శ్రమజీవులన్నమాట వారు. పూలే దృష్టిలో బ్రాహ్మణవాదం అనేది కేవలం పూజలు చేసే విధానం కాదు. అది ఉత్పత్తి వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని శ్రమ చేసేవాడి మిగులు విలువను దొంగిలించే ఒక పరాన్న భుక్కు వ్యవస్థ. పొలాల్లో గొడ్డులా కష్టపడే శూద్రుడి చెమటను వడ్డీల రూపంలో, దక్షిణల రూపంలో, యజ్ఞాల రూపంలో పీల్చి పిప్పి చేసే ఒక వ్యవస్థీకృత ఆర్థిక నేరమే ఇక్కడి కుల వ్యవస్థ అని జ్యోతిరావు పూలే కుండబద్దలు కొట్టాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ తన ఆర్థిక పునాదిని కాపాడుకోవడానికి, ప్రజల మెదళ్లపై నియంత్రణ సాధించడానికి చట్టాలు, కోర్టులు, మతం ఇలాంటి ఒక పై కప్పును నిర్మిస్తుందని మార్క్సిజం చెబుతుంది. యాంటోనియో గ్రాంషి దాన్నే సాంస్కృతిక ఆధిపత్యం అన్నాడు. 1873లో పూలే రాసిన గులాంగిరి, అదే బానిసత్వం, ఆ గులాంగిరి అనే పుస్తకం ఈ బ్రాహ్మణవాద సాంస్కృతిక ఆధిపత్యం గుండెల్లో దిగిన ఈటే. పురాణాలు, అవతారాలు, దేవుళ్ళ కథలు ఇవన్నీ విశ్వకళ్యాణం కోసం పుట్టినవి కావు. అవి ఇక్కడి మూలవాసులను, శ్రమజీవులను బానిసలుగా ఉంచటానికి ఆధిపత్య వర్గాలు ఆడిన క్రూరమైన ఆర్థిక, రాజకీయ కుట్రలు అని పూలే సైద్ధాంతికంగా నిరూపించాడు. శ్రామికుడు తన కన్నీళ్లకు తానే కారణమని, అదంతా తన కర్మ అని నమ్మేలా చేసిన
బ్రాహ్మణవాదపు మిథ్యా చైతన్యాన్ని ఆయన ముక్కలు చేశాడు. ఆ ముక్కల్లో నుంచే దళిత బహుజనుల వర్గ చైతన్యం మొలకెత్తింది. సామ్రాజ్యవాదం మూడవ ప్రపంచ దేశాలను ఎలా కొల్లగొడుతుందో కార్ల్ మార్క్స్ రాశాడు. కానీ వలసవాదం, దేశీయ జమీందారీ వ్యవస్థ అనే రెండు దవడల మధ్య భారతీయ రైతు ఎలా నమిలివేయబడుతున్నాడో పూలే తన సేత్కార్యాచ ఆసుడ్, అదే సేద్యగాని చర్నాకోల అనేటువంటి ఆ పుస్తకాన్ని 1881లో లెక్కలతో సహా దానిలో వివరించాడు పూలే. అది ఒక అద్భుతమైన మార్క్సిస్ట్ రాజకీయ ఆర్థిక శాస్త్ర విశ్లేషణ. బ్రిటిష్ ప్రభుత్వపు అటవీ చట్టాలు ఆదివాసీలను భూమి నుండి ఎలా దూరం చేస్తున్నాయో, బ్రిటిష్ బ్యూరోక్రాట్లు స్థానిక బ్రాహ్మణ అధికారులు ఏకమై రైతుల శ్రమను పన్నుల రూపంలో ఎలా లాగేసుకుంటున్నారో జ్యోతిరావు పూలే ప్రశ్నించాడు. ఒక ఆధునిక మార్క్సిస్ట్ ఏ విధంగానైతే అక్యుములేషన్ ఆఫ్ క్యాపిటల్, మూలధన సంచయం దాని గురించి మాట్లాడతాడో, అదే భాషలో పూలే ఆనాటి వ్యవసాయ సంక్షోభాన్ని విశ్లేషించాడు. రైతు పేదరికానికి కారణం వర్షాలు పడకపోవటం కాదు, పాలకుల పీడన అని తేల్చి చెప్పాడు. ఈ దోపిడీని అంతం చేయడానికి కార్మికులు ఏకం కావాలంటే వారికి ఒక ఆయుధం కావాలి. భారతదేశంలో ఆ ఆయుధమే అక్షరం అని ఆయన ఆనాడే చెప్పాడు. వేల ఏళ్లుగా బ్రాహ్మణవాదం విద్యను తన సొంత ఆస్తిగా దాచుకోవడంలోని అసలు కుట్ర శ్రమజీవిని ఎప్పటికీ అజ్ఞానంలో ఉంచి బానిసను చేయడమే. అందుకే జ్యోతిరావు పూలే తన సహచరి సావిత్రిబాయితో కలిసి అక్షరాన్ని ఆయుధంగా మలిశాడు. మహిళలు, శూద్రులు, అతిశూద్రులు వారి కోసం వాళ్ళు బడులు తెరిచారు. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. సావిత్రిబాయి నడుస్తున్నప్పుడు వీధుల్లో ఆధిపత్య వర్గాలు ఆమెపై విసిరిన పేడ, రాళ్ళు, బురద అవి కేవలం అవమానాలు కావు. అవి పెట్టుబడిదారీ బ్రాహ్మణవాద వర్గం తమ పునాదులు కదులుతున్నాయన్న భయంతో విసిరిన రాళ్ళు. అవి వర్గ పోరాటంలో పూలే దంపతుల శరీరాలపై పడిన గాయాలు. శ్రామిక వర్గానికి మార్గనిర్దేశం చేయడానికి కమ్యూనిస్టులకు ఒక వ్యాన్గార్డ్ పార్టీ ఎలా అవసరమో, ఇక్కడి బ్రాహ్మణవాద ఆధిపత్యాన్ని కూల్చడానికి పూలే 1873లో స్థాపించిన నిర్మాణమే సత్యశోధక్ సమాజ్, సత్యాన్వేషక సమాజం. ఇది కేవలం సమాజంలో కులాంతర వివాహాలు చేసే సంస్థ కాదు. ఇది ఒక సమాంతర ఆర్థిక సామాజిక కమ్యూన్. పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో పురోహితుడిని బహిష్కరించడం అంటే పూలే దృష్టిలో శ్రామికుడి ఆర్థిక మిగులు దానిని పై వర్గాలకు బదిలీ కాకుండా అడ్డుకోవడమే. అది ఒక రైట్ డైరెక్షన్. ఈ సత్యశోధక్ సమాజ్ ప్రేరణతోనే పూలే అనుచరుడైన నారాయణ్ మెఘాజీ లోఖండే బాంబేలో మొట్టమొదటి టెక్స్టైల్ కార్మిక సంఘాన్ని స్థాపించాడు ఆయన. అంటే భారతీయ ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి ఊపిరిలూదింది కూడా ఈ సత్యశోధక్ సిద్ధాంతమే. సారాంశంలో చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ, వర్గ వ్యవస్థ అనేది భారత్లో కులమనే కొండ చిలువ రూపంలో ఉంది అని పూలే కనిపెట్టాడు. ఆ కొండ చిలువ మెదడును, అదే భావజాల ఆధిపత్యాన్ని దెబ్బతీస్తే తప్ప తోకను, ఏది ఆర్థిక వ్యవస్థను మార్చలేము అని పూలే బలంగా నమ్మాడు. అందుకే పూలే కేవలం ఒక దళిత బహుజన నాయకుడు కాదు. ఆయన భారతీయ శ్రామిక వర్గపు విముక్తి కోసం మార్క్సిజాన్ని మన భాషలో ఆచరణలో పలికించిన అసలైన మొట్టమొదటి విప్లవకారుడు. ఆ విప్లవ జ్వాల చల్లారలేదు. కుల వర్గరహిత సమాజం కోసం నేటికి రగులుతూనే ఉంది అని ఎంకే విరచించి అందజేసిన ఈ అంశం మట్టి పొరల్లో తయారైన ఆయుధం ఇండియన్ కార్ల్ మార్క్స్, ఆయనే పూలే అనేటువంటి అంశాన్ని
మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.